దీని మీద ఇన్ని అనుమానాలు క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఏదైతే అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే దూకుడు ప్రవర్తిస్తుందో ఈ అంశంలో కూడా ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా లేదు మా పరిస్థితి మా పని మేము చేసుకుపోతాం అంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఇంకో ఉద్యమం స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ భూముల కోసం. సో కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకుని ఆ జీవో గురించి కొంత విచారణ చేసిన అనంతరం దాంట్లో ఏమీ లేదని మీరైనా కానీ ఓపెన్గా ఆ జీవో ఏంటి అసలు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సింది అనేది కనీసం మీరైనా ఒక క్లారిటీ ఇచ్చి జీవోని ప్రవేశపెడితే బాగుండేది. సో ఇక్కడ కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ కోర్టు ఎలాంటి జీవోనైనా కానీ రద్దు చేయాలని ఏదైతే తీర్పిచ్చిందో మరి దానికి కట్టుబడి ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఇంకొక జీవోని తీసుకొచ్చి తెలివిగా ఇక్కడ బీసీలకి ఎట్లయినా చేస్తున్నామో అట్లనే ల్యాండ్ విషయాల్లో కూడా అట్లనే చేస్తే ఖచ్చితంగా తిరగబడతారు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే. తెలంగాణ పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అప్పటి వరకు ఎవరు అధైర్యపడొద్దంట. ఎవరంటున్నారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న మాటలు ఇవన్నీ. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అంట. ప్రభుత్వం కూడా పక్కన పెట్టండి, మీరు బయటికి రండి. ఫస్ట్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు బయటకు వస్తే చూడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సమస్యలు జరుగుతూ ఉన్నాయి, బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ అని హిల్ట్ అని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్లు జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగ ఉద్యమం అప్పుడు రాలే. ఇంత పెద్ద నిరుద్యోగ ఉద్యమం అవుతుంటే కనీసం బయటికి వచ్చి మాట్లాడిన పరిస్థితులు లేవు. కనీసం ఇప్పటికైనా అసెంబ్లీకి వస్తారంటే అది లేదు. ఎక్కడో ఉండి ఏదో ఒక లీక్ అట్లా ఏదో సరే నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను అనే గుర్తు చేయడానికే ఈ వార్తలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ తప్పితే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమోషన్స్కే. ఏకగ్రీవైన సర్పంచులతో మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్ అంట. అధైర్యపడొద్దు, ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశలు పెట్టుకోవద్దని, ఆశలు పెట్టుకుని ఆగం కావద్దని ఆయన మాట్లాడారు. స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు. ఎర్రవెల్లి నరసన్నపేట ఏకగ్రీవ సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు ఈ మాట. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, వాటిని వేరవద్దు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటిదాకా అధైర్యపడవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అన్ని ఏకగ్రీవ సర్పంచులతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి నర్సంపేట గ్రామాల ఏకగ్రీవ సర్పంచులు వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారంట. కనీసం బయటకు వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రజా విషయాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒక అపోజిషన్ లీడరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా వాళ్ళ ఆలోచనలు చెప్పకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనీసం ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు జరుగుతూ ఉన్నాయి, మరి ఏ సమస్య లేదు, కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా చేస్తుంది పరిపాలన అని అనుకుంటే కనీసం అదైనా వచ్చి చెప్పండి. మీరు కనీసం అదైనా మీరు బయటకు వచ్చి చెప్పండి. అందుకే మీరు సైలెంట్గా ఉన్నారా? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనీసం వచ్చి అసెంబ్లీలో ఆయన ఆలోచనలు చెప్తే కనీసం అభివృద్ధి బాట అనేది కొంతైనా మెరుగుపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ కూడా కనీసం ప్రతిపక్ష నాయకుడు సమస్యల మీద స్పందించే పరిస్థితి లేదు.